అమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ధిన్నగుతా ధిన్నగు ధిన్నగుతా గల 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 ధిన్నగుతా, గజ్జలనే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊరే ఊగేల ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. కంచిలో కామాక్షమ్మ, మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ, కాశీలో అన్నపూర్ణవే, శ్రీశైలం భ్రమరంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ, కలకత్తా కాళీ మాతవే. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణ. రాజగోపురం ముందు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా నవదుర్గలను కొలువు తీర్చి ఆ వివిధ దుర్గా రూపాలన్నింటికీ కూడా అలంకార నిమిత్తం చేశాము. కూరగాయలతో తయారు చేసే స్వామి అమ్మవారి రూపాలను తీర్చిదిద్ది వాటిని కూడా కొలువు తీర్చి ఉన్నాము. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. భక్తులందరూ చాలా విశేషంగా అమ్మవారిని శాకంభరిగా దర్శించి సంతోషిస్తూ ఆమె కరుణకు పాత్రులవుతున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూల హారాలు బదులుగా ఈరోజు వివిధ రకాలైన శాఖలను ఇచ్చి ఆమె నిజమైన శాకంభరిగా ఈరోజు చూస్తున్నాము. అలాగే అంతరాలయము, ముఖమంటపము అన్నీ కూడా వివిధ రకాలైనటువంటి శాఖలతో, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది.
లలిత శివానంద చరిత. స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని సగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు 3 రోజులు గత దశాబ్ద కాలం 10-12 ఏళ్ల నుంచి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి భక్తులకు అలంకారం ఇవ్వటం జరుగుతుంది, దర్శనం ఇవ్వటం. పూర్వము కరువు కాటకాలతో ప్రపంచమంతా బాధపడుతున్నప్పుడు ఋషులు ప్రజలు అమ్మవారిని కొలిస్తే శాకాంబరీదేవిగా ఆవిడ ప్రత్యక్షమై, శాకములు అంటే కూరగాయలు అని అర్థం, శాకాంబరీదేవిగా ప్రత్యక్షమై అందరికీ ఆ బాధని తీర్చిందని చెప్పి మనకి పురాణాలు వాటిల్లో చెప్పబడుతున్నది. ఈ 3 రోజులు అమ్మవారిని శాకాంబరీదేవి అంటే వివిధ రకాల కూరగాయలు పళ్ళతో అలంకరించి ఈ 3 రోజులు ప్రసాదం కూడా కదంబ ప్రసాదం అని ప్రత్యేకమైందనమాట. ఈ వచ్చిన కూరగాయలతోటి కదంబ ప్రసాదం తయారు చేసి గుడి తెరుచున్నంతసేపు నిరంతరాయంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి అమ్మవారికి భక్తులకు అమ్మవారి ప్రసాదంగా ఈ కూరగాయలతోనే ప్రసాదం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. జై దుర్గా భవాని. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी
అమ్మవారు శాకాంబరీ దేవిగా మనకి అవతరించి ఈ భూమి మీద అందరికీ కూడా సకాలంలో వానలు అట్లాగే సకాలంలో వారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా అందజేయడం కోసం మనకి శాకాంబరీ దేవిగా అవతరించిందని మనకి సప్తశతిలో చెప్పడం జరిగింది. అట్లాంటి శాకాంబరీ అమ్మవారిని మనం ఈ లోకంలో పండే పంటలన్నీ ఏవైతే ఉంటాయో మనకు అందుబాటులో ఉన్న పంటలన్నిటితో కూడా మనం అమ్మవారిని అలంకరించి రోజుకొక రకంగా మనం ఆకుకూరలతో ఒక రోజున అట్లాగే కూరగాయలతో ఒక రోజున ఈ యొక్క డ్రై ఫ్రూట్స్తో పళ్ళతోటి అన్నది ఒక రోజున ఇట్లా అమ్మవారిని మనం రోజుకో రకంగా అలంకరించుకుంటూ ఈ అమ్మవారి యొక్క దర్శనాన్ని భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ శ్రీ భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. అరుణవర్ణ ప్రీతివి నీవే కరుణ కాంతి నేత్రివి నీవే జగతిలోని అందము నీవే మా అందరి మార్గము నీవే పసుపు పోసి నీనుదుట పసిడి బొట్టు పెట్టామే పుష్పమాల నీసిక చుట్టి పట్టు చీర కట్టామే శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ దీక్షలో అమ్మవారికి శతచండీ యాగం చేస్తాం. అలాగే అమ్మవారికి శతాక్షరి అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవి సప్తశతిలో ఉన్నటువంటి శాకాంబరి ఇది విఖ్యాతం. అమ్మవారికి శాకాంబరి అనేది పురాతన కాలం నుంచి కూడా మనకి ఉండేది. ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ప్రతి పదార్థము కూడా అమ్మవారికి నివేదన చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇదంతా కూడా బాగుండాలని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ యొక్క శాకాంబరి యొక్క ప్రాధాన్యత. కన్నా 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 గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు కన్నా గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు.
చేతులు కల్లా అందాల మాయమ్మ అందుకో మా పూజలందుకో దుర్గమ్మ అనువనువు కొలువుండి అందర్నీ కాపాడే విజవాడ మాయమ్మ అమ్మ దుర్గాదేవి అమ్మా దివి నుంచి మా కొరకే నమ్మ దుర్గమ్మ దిగి వచ్చిన దేవత నీవమ్మ కన 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 గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక అని ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ వచ్చేటువంటి రోగాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయి దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ కదంబం అంటే అన్ని కూరగాయలు ఉడకబెట్టి చింతపండు గుజ్జుని పులుసులాగా తయారు చేసి అన్నం వండి దాంట్లో కలుపుతారు సమపాళ్లలో. దాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు. దాన్ని కదంబం అని అంటారు. వయ్యారే వయ్యా వయ్యా వయ్యారే వయ్యా వయ్యా వయ్యారే వయ్యా వయ్యా